పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే తెలుగు సినిమాలో కనిపించి దాదాపు 3 సంవత్సరాలైంది. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఆమె అలరించింది. ఇక ఆ తర్వాత చివరి సినిమా ఆచార్య. ఆ సినిమా నిరాశపరిచిన తర్వాత ఆమె బాలీవుడ్ వైపు దృష్టి సారించింది. సల్మాన్ ఖాన్ వంటి స్టార్లతో హై ప్రొఫైల్ ప్రాజెక్టులు చేసింది. తాజాగా ఆమె సూర్య సరసన తమిళ చిత్రం రెట్రోలో నటించింది. మే 1న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రమోషన్లు ప్రారంభించింది. ఇది ఇప్పటికే అభిమానుల్లో గణనీయమైన సంచలనాన్ని సృష్టిస్తోంది. తెలుగు సినిమా నుంచి తాను దూరంగా ఉన్నానని ప్రస్తావిస్తూ నా అంచనాలకు సరిపోయే స్క్రిప్ట్ దొరకలేదని చెప్పుకొచ్చింది. అందుకే గ్యాప్ తీసుకుంటున్నానని, ఇటీవలే కొత్త తెలుగు ప్రాజెక్టు పై సంతకం చేశానని ఆమె ధృవీకరించింది. అయితే ప్రస్తుతానికి ఆమె వివరాలు గోప్యంగా ఉంచింది. నేను దానిని సరైన సమయంలో ప్రకటిస్తాను అని చిరునవ్వుతో చెప్పుకొచ్చింది. కాగా అల్లు అర్జున్ తాజా సినిమాతో ఆమె నటించనుందనే వార్తలు ఇటీవల షికార్లు చేశాయి. చెర్రీతో కూడా ఆమె నటించబోతుందని టాక్ వస్తుంది. మరి ఏ సినిమాలో ఈమె నటిస్తుందో చూడాలి.